మీరు ఎప్పుడు కూడా మా ఫ్యామిలీ అంటారు కానీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు. అలాంటప్పుడు మా ఫ్యామిలీ అని ఎందుకు చెప్పుకుంటారు మీరు అని చెప్పేసి ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకి నందమూరి తారకరత్న గారి భార్య స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు అలేఖ్య రెడ్డి గారు. సో మరి తారకరత్న అదేవిధంగా అలేఖ్య రెడ్డి గారు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకోసం అని చెప్పేసి నందమూరి ఫ్యామిలీ అనేది వీళ్ళని కొంచెం దూరంగా పెట్టింది. అయినప్పటికీ కూడా తారకరత్నని కొంచెంగా దగ్గరికి రాణించినప్పటికీ అలేఖ్య రెడ్డిని మాత్రం వాళ్ళు ఏ మాత్రం కూడా యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఇంకా తారకరత్న గారు గుండెపోటుతోని చాలా యంగ్ ఏజ్లోని చనిపోయారు. ఆ తర్వాత వీళ్ళ ఫ్యామిలీ చాలా దీనస్థితికి పడిపోయింది. అంటే వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేక అటు సైడ్ వాళ్ళ అమ్మ వాళ్ళు కానీ పట్టించుకోవట్లేదు, ఇటు వీళ్ళ అత్తగారి సైడ్ వీళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఒకే ఒక కారణం ప్రేమ వివాహం కాబట్టి. సో మరి వీళ్ళకు ముగ్గురు సంతానం, ఒకసారేమో ఒక పాప పుట్టింది, ఆ తర్వాత పాప బాబు ఇద్దరు కూడా కవలలు పుట్టారు. సో ప్రజెంట్ అయితే వీళ్ళు హ్యాపీగానే ఉన్నారు. అయితే తను అప్పుడప్పుడు అలేఖ్య రెడ్డి గారు సోషల్ మీడియాలో అందరికీ కనిపిస్తూ ఉంటారు, అభిమానులతో మాట్లాడుతూ ఉంటారు, చిట్ చాట్ చేస్తూ ఉంటారు. సో ఈ క్రమంలోనే రీసెంట్గా మాట్లాడినప్పుడు ఒక నెటిజన్ ఒక ప్రశ్న వేశారు. అంటే ఆ ఫ్యామిలీ వాళ్ళు మిమ్మల్ని అసలు యాక్సెప్ట్ చేయట్లేదు, ఎప్పుడు కూడా దగ్గరికి కూడా రానివ్వట్లేదు, మరి మీరేంటి ఎప్పుడు కూడా మా ఫ్యామిలీ అంటుంటారు, అవసరమా అనే విధంగా మాట్లాడారు. సో దానికి అలేఖ్య రెడ్డి గారు ఏం చెప్పారంటే, సో వాళ్ళు మాతో మాట్లాడినా మాట్లాడకపోయినా, మమ్మల్ని అంగీకరించకపోయినా, మమ్మల్ని రమ్మని చెప్పినా చెప్పకపోయినా ఎప్పటికైనా అది మా ఫ్యామిలీ, మేమందరం కూడా ఇది మా ఫ్యామిలీ అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. ఖచ్చితంగా తన మెచ్యూరిటీ ఏ విధంగా ఉంది, తను ఆలోచించే విధానం ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో సాధారణంగా ఎవరైనా ఈ విధంగా ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు వాళ్ళని కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేయనప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటారు, ఇంకా ఆ కుటుంబంతో మాకు సంబంధం లేదు అనే విధంగా ఇంకా తెగదెంపులు చేసుకొని చాలా రకాలుగా అంటే వాళ్ళు ఏదో సపరేట్గా ఉంటూ ఉంటారు. కానీ అలేఖ్య రెడ్డి గారు ఆ విధంగా కాదు. తారకరత్న గారు ఉన్నప్పుడు తనకు నేర్పించినటువంటి విలువలు ఆ విధంగా ఉన్నాయి, ఫ్యామిలీ విలువలు ఏ విధంగా ఉంటాయి, రక్త సంబంధాలు ఏ విధంగా ఉంటాయి, మనం ఫ్యామిలీకి ఎంత వాల్యూ ఇవ్వాలని చెప్పేసి విలువలు గౌరవాలు అన్నీ కూడా తారకరత్న గారు తను ఉన్నప్పుడే చాలా మటుకు కూడా అలేఖ్య రెడ్డి గారికి నేర్పించడం జరిగింది, చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఒకవేళ తారకరత్న గారు ఉంటే తన ఫ్యామిలీ పట్ల ఎంత బాధ్యతగా ఉండేవారో, సో అదే రీతిన అలేఖ్య రెడ్డి గారు కూడా ఉంటున్నారు. బయటి వాళ్ళు ఎన్ని మాట్లాడినా అనుండొచ్చు, వీళ్ళు సపరేట్గా ఉండుండొచ్చు, వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ వీళ్ళంతా కూడా వాళ్ళ రక్త సంబంధం మాత్రమే, వాళ్ళ ఫ్యామిలీనే. తను వేరే దేశానికి వెళ్ళినా, వేరే ఖండానికి వెళ్ళినా ఖచ్చితంగా ఇంకా వాళ్ళ బ్లడ్ అనేది మారదు. చచ్చినంత వరకు కూడా లైఫ్ లాంగ్ వాళ్ళ బ్లడ్డే ఉంటుంది, నందమూరి బ్లడ్. సో అలాంటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గురించి తను ఖచ్చితంగా ఇనిషియేట్ తీసుకోవాలి. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేసినా, యాక్సెప్ట్ చేయకపోయినా, మాట్లాడకపోయినా, దగ్గరికి తీసుకోకపోయినా ఇది నా ఫ్యామిలీ, ఇది మా ఫ్యామిలీ, మేమందరం కూడా ఒకటే అనే విధంగా అలేఖ్య రెడ్డి గారు చెప్పారు. సో తను చెప్పినటువంటి ఈ మాటల్ని చాలా మంది కూడా అంటే మంచిగా అప్రిషియేట్ చేస్తున్నారు. అదే ఈ విధంగా ఉండాలి, మీ భర్త మీకు మంచి మెలకువలు కానీ మంచి గౌరవాన్ని ఇచ్చి వెళ్ళాడు, ఇదే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి చాలామంది కూడా ధైర్యం చెప్తున్నారు.